మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పటి వరకు చాలా వీడియోస్ సార్తో చేయడం జరిగింది. డాక్టర్ గురుకర్ణ వేముల గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు మన ఒబేసిటీ విషయంలో ఉన్నటువంటి డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒబేసిటీ అనగానే నేను ఎప్పుడు మా వ్యూయర్స్కి ఒకటే చెప్తాను, ఇది అసలు తరగని సబ్జెక్టే అని చెప్తూ ఉంటాను. సో ఇదేంటంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు యంగ్ పీపుల్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం. అసలు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడాలంటే ఇంట్లో ఆల్మోస్ట్ 5 ఉంటే 4లో ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. సో ఒబేసిటీ అనగా ఎందుకు సార్ అంటే ఇంత ఎక్కువగా చూస్తున్నాం? అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనుకోవచ్చా, లేదు అని అంటే మనం తీసుకునే డైట్ అనేది కరెక్ట్గా లేకపోవచ్చా? సో ఇలా ఎందుకు ఇంత ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? అంటే మీరు అన్నట్టుగా ఈరోజు ఒబెసిటీ, ఉబకాయం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. ఇంతకు ముందు వెస్ట్రన్ కంట్రీస్ లోనే ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఇండియాలో కూడా చాలా పెరిగిపోయింది. అది కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్న ఏజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్, ఎల్డర్లీ అందరికీ వస్తుంది. దీంట్లో వాట్ వి కాల్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్ కాజెస్. అంటే ఒక రీజన్ అని కాదు కానీ మల్టీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ లో చూసుకుంటే ఈరోజు ఒకటి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే టైంకి తీసుకోరు. ఐదర్ ఇట్ కెన్ బి జాబ్ ఇష్యూ ఆర్ లైఫ్ స్టైల్. వాళ్ళు ఉండేదే తినేది ఎప్పుడో లేట్గా తినడము. పెద్దవాళ్ళు ఏం చేసేటోళ్ళండి, పొద్దున ఉదయం 6 గంటల సూర్యాస్తమయం ముందు తినేసిన తర్వాత ఈవినింగ్ 6 తర్వాత మళ్ళీ తీసుకునేటోళ్ళు కాదు. దట్ వే ఇట్స్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇప్పుడు ఏం చేస్తారు, తినేదే నైట్ ఎప్పుడో తీసుకుంటుంటారు. సో లైఫ్ స్టైల్ అనేది అంటే టైమ్లీ తీసుకోకపోవడం అనేది మేజర్ ఇష్యూ. అండ్ రెండోది టైప్ ఆఫ్ ఫుడ్. ఈ రోజు ఎక్సెస్ అవైలబుల్ ఉంది, ఇంతకు తక్కువ అవైలబుల్ ఉండేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎక్సెస్. ఎక్కడ దొరికినా ఎక్కడ చూసినా మనకి ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, మిడ్ నైట్ బిర్యానీలు. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ దిస్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్సెస్ దొరకడం వల్ల ఎక్సెస్ తీసుకుంటారు. అంటే మనకు కొంచెం మన టేస్ట్ బాగుందని చెప్పేసరికి ఇంకొక 2 ముద్దలు ఎక్కువ, అలా పెంచుకుంటూ సో ఒక దోశ తినే చోట 2 దోశలు, 3 దోశలు, ఇలా అంటే ఎవ్రీథింగ్ మోర్ ఇంటేక్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్యాలరీస్ విల్ బి కన్వర్టెడ్. సో ఇది ఒక సెకండ్ కామన్ రీజన్. మూడో రీజన్ ఏంటి, మనం ఇప్పుడు ఏమైనా నడుస్తున్నామా, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇంటి దగ్గర కారో బైకో ఎక్కితే ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా మనం వెహికల్, ఎగ్జాక్ట్లీ షాపింగ్ వెళ్ళాలన్నా అంతే, దేనికన్నా అంతే. సో దర్ ఇస్ నో మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెయిన్. ఓకే, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ యంగ్ ఏజ్ గ్రూప్ లో స్ట్రెస్. మన స్ట్రెస్ అప్పుడు ఏంటంటే హార్మోన్, కార్టిజోల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ తిన్నదంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్. సో దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్ రీజన్స్ టు బికమ్ మోర్ ఒబేస్. సార్, నేను కొత్తగా విన్నాను ఏంటంటే ఈ ఒబేసిటీ విషయంలో చాలా వరకు ఏంటంటే ఎక్సర్సైజ్ కావచ్చు, ఫుడ్ ఇదంతా పక్కన పెడితే అస్సలు ఈ ఫుడ్ కానీ లేకపోతే డైట్ చేసినప్పుడు కానీ ఎలాంటి రిజల్ట్స్ లేనప్పుడు సంథింగ్ ఒక ఇంజెక్షన్ త్రూ మంత్లో 5 to 6 kilos తగ్గొచ్చు అని విన్నాను. సో లైక్ మాంజోరా సంథింగ్ ఇంజెక్షన్. సో దీన్ని అంటే ఫలితం మనకి ఏ విధంగా ఉంటుందంటారు బాడీకి? ట్రూ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మిరాక్యులస్ ఇన్వెన్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఒబేసిటీ కామన్ గా మనం చెప్పేది ఏంటంటే ఒకటి డైటరీ ఇష్యూ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే మన హ్యాబిట్స్ రెగ్యులరైజ్ చేసుకోవడం, డిసిప్లిన్ గా తయారవడం, తర్వాత ఫుడ్ ఇంటేక్ అన్ని కంట్రోల్ చేసుకోవడం. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ దర్ ఆర్ అదర్ మెడికల్ ఆప్షన్స్. ఏంటి మీరు అన్నట్టుగా ఇంజెక్షన్స్, నెక్స్ట్ సర్జికల్, బేరియాట్రిక్. అది. సో కమింగ్ బ్యాక్ టు ఇంజెక్షన్, ఈ రోజు బర్నింగ్ టాపిక్. చాలా మంది ఇంట్రెస్టెడ్ అండ్ దే వాంట్ టు గో ఈజీ, క్విక్ ఫిక్స్. ఓకే, ఇదేంటంటే మనకు 2 రకాలు, ఒజెంపిక్, మాంజోరో అని 2 కమర్షియల్ నేమ్ తో రిలీజ్ అయినాయి. ఒజెంపిక్ వచ్చేసి ఇవి 2 కూడా డయాబెటిక్స్ కోసం అని ఇన్వెంట్ చేసింది. బట్ దే ఆర్ లూజింగ్ వెయిట్ వెరీ సిగ్నిఫికెంట్లీ విత్ దిస్ అన్నమాట. అందుకోసం WHO ఈజ్ క్లియర్డ్ ఫర్ ఒజెంపిక్ ఫర్ ద ఒబెసిటీ ట్రీట్మెంట్ ఆల్సో, FDA అప్రూవ్డ్. సో ఇక్కడ ఏంటంటే ఒజెంపిక్ వచ్చేసి GLP-1 రిసెప్టార్స్ పైన యాక్ట్ చేస్తుంది. తర్వాత మోంజారా వచ్చేసి 2 రిసెప్టార్స్, GLP-1 అండ్ GAP రిసెప్టార్స్ పైన. ఇవి బేసిక్గా ఏం చేస్తాయంటే మనకు ఆకలి అనే ఫీలింగ్ ని చాలా తగ్గించేస్తాయి సెంట్రల్ గా.
ఓకే. సెటైటీ సెంటర్ని ఫుల్ చేస్తుంది. రెండోది మన గట్ మొటిలిటీని తగ్గిస్తుంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ బిర్యానీ పరమాణాలు పెట్టినా కూడా మనం యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. సో ఓవరాల్గా ఇంటేక్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే. ఆ తర్వాత మూడోది ఏంటంటే మనకు కామన్ మ్యాన్ చెప్పాలంటే ఈ ఇంజెక్షన్, ఈ రిసెప్టర్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మసాజింగ్ ఫర్ ప్యాంక్రియాస్ అండ్ లివర్స్. వాటి వల్ల ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ అవుతాయి, గ్లూకోగాన్ రిలీజ్ అవుతాయి. ఇవన్నిటి వల్ల ఏంటంటే మోర్ క్యాలరీ బర్నింగ్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ సెల్స్ అంతా కూడా కన్వర్టెడ్ ఇంటూ ద ఎనర్జీ కన్వర్ట్ అయిపోయి వెయిట్ అనేది టక 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 తగ్గుతారు. కామన్ గా ఏంటంటే ద రీసెర్చెస్ హస్ షోన్ దాట్ 4 months 12 weeks తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 16 to 20% వెయిట్ లాస్. అంటే ఎవరైతే 100 kgs ఉన్నారో వాళ్ళు 20 kgs తగ్గిపోతున్నారు 3-4 months లో. ఇక్కడ ఇంకొక ఫెంటాస్టిక్ పాయింట్ ఏంటంటే వీక్లీ 1 small prick. అంటే అది ఎట్లా ఇన్సులిన్ సిరెంజ్ డయాబెటిక్ పేషెంట్ రోజు కూర్చుకుంటుంటారు కదా, అలాంటిది చిన్న ఇంజెక్షన్ ద్వారా చర్మం కింద తీసుకుంటారు అనమాట వారానికి ఒకసారి. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కూడా చాలా తగ్గిపోతుంది. వీక్లీ వన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అట్లా వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఓవరాల్ గా 4 months లో దే విల్ రెడ్యూస్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ దేర్ వెయిట్. ఓకే సార్, 4 months లో 20 అన్నారు. ఇస్ ఇట్ గుడ్? అండ్ చాలా మంది కూడా దీనికి ఇప్పుడు ఆతృత చూపించవచ్చు కూడా, అమ్మాయ తగ్గిపోతామని. కానీ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మన లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా మేజర్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు ఈ 4 months లో తగ్గిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్ గా ఉంటే మళ్ళీ వెయిట్ పెరిగిపోతారంట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే తగ్గిపోయామో ఆపేసి బ్యాక్ టు ముందులాగానే ఉంటామంటే హాఫ్ ఆఫ్ ఇట్ విల్ కమ్ వెరీ సూన్. అంటే 50% రిబౌండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. ఓకే, ఆపేసిన 2-3 నెలలకే మళ్ళీ 10 kilos పెరిగిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనకు బేసిక్ ఇది చేసేటప్పుడు ఏమైతుంది, మనకు ఆకలి పుట్టదు, తినాలనిపించదు, న్యాచురల్ గానే ఎక్సర్సైజ్ చేయకపోయినా తగ్గిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఇది ఆపేయంగానే మళ్ళీ రిటర్న్ అన్నీ వస్తాయి. కానీ అది ఎప్పుడైతే తగ్గించారో అది డిసిప్లైన్ గా అంతే ఫుడ్ ఇంటేక్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటూ అండ్ టైప్ ఆఫ్ ఫుడ్ చేంజ్ చేసుకుంటే, అండ్ ప్లస్ దీంట్లో ఒక మెథడ్ ఉంది. అంటే సడన్ గా స్టాప్ చేయకోకుండా విత్డ్రావల్ టెక్నిక్ అంటారు. అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే డోసెస్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, దాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు సడన్ గా పెంచి అక్కడికి ఆపేసామనుకో, దెన్ ఇట్ విల్ బి లైక్ బాడీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఏంటంటే మనం దాన్ని డౌన్ గ్రేడ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఈ రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ వి ఆల్వేస్ ఇన్సిస్ట్ టు స్టిక్ టు దట్ లైఫ్ స్టైల్. లైక్ తినే ఆహార పద్ధతులు కానీ, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ట్రై టు యాడ్ అన్ యాక్టివిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సర్ ఏమన్నా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే షార్ట్ టర్మ్ లో అండ్ ఈ ఇంజెక్షన్స్ షార్ట్ టర్మ్ అంటే 3-4 months తీసుకోవడం వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. లైక్ ఏ సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ సెన్సేషన్, నాజియా, తర్వాత గ్యాస్ట్రైటిస్ లాగా రావడం, కొంతమందికి డయేరియా రావడం, ఇవన్నీ కూడా కొంత సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా తీసుకున్న 1 రోజు 2 రోజులు తగ్గిపోతుంది. ఇట్ విల్ గెట్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్, ద స్టడీస్ హ్యాస్ షోన్ దట్ ప్యాంక్రియాటైటిస్, తర్వాత మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్, అంటే ఇంజెక్షన్ వల్ల ఎప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటాం, అది కూడా 1% ఆఫ్ పీపుల్ కి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్స్, థైరాయిడ్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు. బికాస్ ఎనిమల్ స్టడీస్ హ్యాస్ షోన్ దట్ థైరాయిడ్ ఇష్యూస్ రావచ్చు అనే దాని గురించి. సో ఇలా పద్ధతులు ఇవన్నీ ఏవైనా కాంప్లికేషన్ కూడా షార్ట్ టర్మ్, అంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత సెట్ అయిపోతున్నారు. అండ్ డయాబెటిక్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా డయాబెటిక్ మెడికేషన్స్ తగ్గించే అవకాశాలు చాలా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల. అండ్ ప్లస్ వెయిట్ తగ్గంగానే ఆటోమేటిక్ గా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా తగ్గడం వల్ల ఓవరాల్ దే విల్ బి మోర్ హెల్తియర్. ఓకే సార్, అంటే ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అంటారు? దిస్ వన్ the studies has after 16 years any age they can take it as of now the data prakaram. ఓకే. ఓన్లీ థింగ్ మనం అనుకున్నట్టు ప్యాంక్రియాటైటిస్, థైరాయిడ్ ట్యూమర్స్ ఇవి లేకుండా ఉండేటట్లు ఎవరైనా తీసుకోవచ్చు అంటారు. ఓకే సార్, చూసారు కదా, చాలా వరకు మరి ఎక్కువ ఒబేస్ గా ఉన్న వాళ్ళు ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ కి వెళ్ళొచ్చు. బట్ లైఫ్ టైం యూస్ చేయాలి అనుకుంటే కొంచెం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.